వైసీపీ కీలక నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయట ఉక్కపోత తప్పటం లేదు. విజయసాయి ఇటు సొంత పార్టీకి అటు మీడియాకి కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రకటనలకు వ్యాఖ్యలకు కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించటం లేదు. పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవటం లేదు. పోనీ ఇంతకాలం అవమానించినా కాదు పొమ్మన్నా పాపం ముసలోడైపోయాడంటూ చులకన చేసినా పెద్దగా పట్టించుకోకుండా దులిపేసుకుని జగన్ పట్ల తన వీర విధేయతను శ్రద్ధగా భక్తిగా భయంతో చాటిన విజయసాయిరెడ్డికి కనీసం జగన్ నుంచి కూడా సరైన గుర్తింపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో విజయసాయి ఇటీవల తరచుగా సంయమనం కోల్పోతున్నారు. మీడియాలో ఎక్కడా తన మాటలకు ప్రాధాన్యత లభించకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు. గతంలో కూడా ఒకసారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా ఛానల్ పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. ఆ సందర్భంలో ఆయన మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు వచ్చేశాయి. వైసీపీలో కూడా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఆ పార్టీ సొంత మీడియాలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసేశారు. గతంలోనే తాను టెలివిజన్ ఛానల్ ప్రారంభిద్దామని అనుకున్నానని, అయితే అప్పట్లో జగన్ వారించటం వల్ల ఆగిపోయానని చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదని, ఛానల్ ప్రారంభించటం తథ్యమని కుండబద్దలు కొట్టేశారు. అంతే, ఆ తర్వాత ఆయన మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అసలింతకీ విజయసాయిరెడ్డి ఆవేదనకు ఆక్రందనలకు కారణమేంటంటే, మొదటి నుంచి వైసీపీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డికి ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన నెంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఆ తర్వాత విజయసాయికి పార్టీలో నామమాత్రపు ఉనికి మాత్రమే మిగిలింది. ఆ సమయంలో ఆయన సొంత ఛానల్ సొంత పత్రిక అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా విజయసాయిపై ఒక మహిళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చేస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి సొంత మీడియా ఏర్పాటుపై ప్రకటన చేసేశారు. ఆ సమయంలోనే తాను ఏ పార్టీలో ఉన్నా తన ఛానల్ మాత్రం నికార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పి పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ సంకేతం ఇవ్వటం ద్వారా జగన్ కు దాదాపుగా ఓ హెచ్చరిక చేశారు, లేదా బ్లాక్మెయిల్ చేశారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీలో ఆయన్ను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరైన సమయంలో కూడా ఆయనకు డిఫెన్స్ గా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆయన సొంత ఛానల్ అంటూ హడావిడి చేశారు. ఇదంతా జరిగి 5 నెలలు కావస్తోంది. అయినా విజయసాయి ఛానల్ ఏర్పాటు విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి ఇక్కట్లలో పడ్డారు. ఆయన హద్దు అదుపు లేకుండా ఓ మీడియా సంస్థ అధిపతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. తన ఛానల్లోనే లైవ్ డిబేట్ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో విజయసాయి మళ్లీ సొంత ఛానల్ ప్రకటన చేసి తన ఛానల్ ద్వారానే ఆ మీడియా ప్రతినిధికి బదులిస్తానని చెప్పి ప్రస్తుతానికి తప్పించుకోవటం కోసం చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.